హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరికి వస్తూనే ఉన్నాను. అంటే మనం రోజు చేసుకునే రెసిపీలే, కాకపోతే కొంచెం కొత్తగా, కొద్దిగా సింపుల్గా చేసుకునే పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఏమంటున్నారంటే, ఇది పెళ్ళి అయింది కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి, కొద్దిగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి, కొంచెం కుకింగ్కి దూరంగా ఉండండి అని అంటున్నారు. కానీ నా మనసులో అంటే మా ఫీలింగ్, మా బ్రదర్ది, నాది, ఇప్పుడు మా ఇంటికి వచ్చిన నా వైఫ్ది కూడా ఎట్లా ఉందంటే ఫీలింగ్, మనము తినడానికి ఎట్లా రెస్ట్ ఇవ్వట్లేదో పనికి కూడా అట్లా రెస్ట్ ఇవ్వద్దని నేను మా అన్న అనుకున్నాము. ఆ పాప కూడా సేమ్ అదే పద్ధతిలో ఉంది. పెళ్ళి అయితే ఏంటి, మన వర్క్ మనం చేయాలి. మీరు ఫస్ట్ నుంచి కూడా ఇదే ఏమంటారు, ఒక దారిని ఎంచుకున్నారు కాబట్టి, ఇది కరెక్ట్గా అని మీరు అనుకుంటున్నారు కాబట్టి అదే వేలోంచి మీరు ఫాలో అవ్వండి అని చెప్తుంది ఆ పాప కూడా. థ్యాంక్ యూ. ఆ పాప కూడా మమ్మల్ని అర్థం చేసుకుని ఒక మనిషి మా ఇంట్లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అయితే మా వైఫ్ ములక్కాడ ఫ్రై కదా చిన్న, ములక్కాడ ఫ్రై ఒకటి చేసింది, మెంతి పప్పు ఒకటి చేసింది. చాలా అంటే చాలా బాగా చేసింది, సూపర్గా ఉన్నాయి. అంటే టేస్ట్ చూసాను, ఇంకా నేను మాత్రం అన్నంలో తినలేదు, లైట్గా టేస్ట్ చూసాను, సూపర్గా ఉన్నాయి. ఆ పాప కూడా చాలా వెరైటీస్ చేస్తుంది. అంటే ఆ పాప పల్లెటూరు పద్ధతిలో చేసే వంటలన్నీ చాలా బాగా చేస్తుంది. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజైతే మా వైఫ్ ములక్కాడ ఫ్రై మెంతిపప్పు చేసింది కాబట్టి దాని కాంబినేషన్లోకి నేను ఎగ్ రోస్ట్ చేస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసుకుని ఎగ్ రోస్ట్ ఉంటారు. దాబాలలో ఎక్కువ చేస్తూ ఉంటారు ఎగ్ రోస్ట్ కదా చిన్న. అదే స్టైల్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 6 కోడిగుడ్లను ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించుకున్న కోడిగుడ్లలోంచి వేడి నీళ్ళు తీసేసిన తర్వాత చల్లటి నీళ్ళు వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే కోడిగుడ్ల పైన ఉన్న పెంకు ఈజీగా రావాలంటే కొద్దిగా చల్ల నీళ్ళు వేసి పెట్టుకున్నాను. మనకి ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇక ప్రాసెస్ మొదలు పెట్టుదాం. చిన్న దగ్గరికి వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్నాను. బాండీలో కొద్దిగా నూనె వేస్తున్నా. ఒక 4 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె కొద్దిగా వేడెక్కాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును తీసుకున్నాను. కరివేపాకును కడిగి పెట్టుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్న ముక్కలుగా ఇలా తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేస్తున్నా. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేస్తున్నా. ఒక బిర్యానీ ఆకును వేస్తున్నా. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తున్నా. మొత్తం కలుపుకుంటున్నా. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మరొకసారి కలుపుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నా. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మరీ ఎక్కువగా కారం పట్టదు. కొద్దిగా పసుపు వేస్తున్నా. 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మరింత స్పైసీగా కావాలంటే మరి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలాలు మొత్తం మగ్గించుకున్న తర్వాత నేను ముందుగానే 6 కోడిగుడ్లను ఉడికించి పెట్టుకున్నాను. గుడ్ల పైన ఉన్న చెక్కును మొత్తం తీసేసి, అంటే పెంకులను మొత్తం తీసేసి పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ను మొత్తం ఇందులో వేస్తున్నా. చపాతీని కాల్చే సలాకు ఉంటుంది కదా, దాంతో ఇలా ఇలా ముక్కలుగా చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాం. ఇలా కలుపుతూ హై ఫ్లేమ్ పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. మరి కొద్దిగా అంటే చాలా కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నా. ఉప్పు కొద్దిగా తక్కువ అయినట్టయితే వేసుకోవచ్చు. నాకైతే నేను వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నా. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఎగ్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ చేసుకున్న ఎగ్ రోస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసుకునే టేస్టీ ఎగ్ రోస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న దాబా స్టైల్ ఎగ్ రోస్ట్ రెడీ అయిపోయింది.
మనం ఈ గిన్నెలో రెడీ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇది పక్కన పెట్టుకుంటున్నా. వేడి వేడిగా ఉంది. మా వైఫ్ తయారు చేసిన మెంతిపప్పు ములక్కాడ ఫ్రై. కొద్దిగా అన్నం తీసుకున్నా, అంటే టేస్ట్ చేయాలి కాబట్టి. మళ్ళీ నేను వాళ్ళందరితో కూర్చొని తినకపోతే నాకు ఇప్పుడు బాగా వాయిస్తారు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది, సింగిల్గా తింటున్నామని ఏకంగా కొడతారు. కాలుపైన పెట్టుకున్నాం, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ పొయ్యి ఉంది, ఇక్కడ అన్నీ మనం ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ రోస్ట్ చేసుకుంటున్నా. నాకు ఎట్లా అంటే కొద్దిగానే వేసుకోవాలి, లైట్గా అలా టచ్ చేసి అలా టేస్ట్ చూసి సూపర్ అనడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఏ క్వాంటిటీలో చేసినా ఆ క్వాంటిటీలో తింటేనే మన కడుపు అనేది సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా మెంతిపప్పు వేసుకుంటున్నా, ములక్కాడ ఫ్రై. సూపర్. ములక్కాడ ఫ్రై, మెంతిపప్పు, డాబా స్టైల్ ఎగ్ రోస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ కలుపుకొని తింటే. ముందుగా మెంతిపప్పులో ఎగ్ రోస్ట్ మిక్స్ చేస్తున్నా. సూపర్. ఇప్పుడు వట్టి ఎగ్ రోస్ట్తో తింటున్నా. మెంతిపప్పు ఎగ్ రోస్ట్ కలిపి తిన్నాను కదా, ఇప్పుడు వట్టి ఎగ్ రోస్ట్. చాలా బాగుంది. ఇంకా రోటీలలో కానీ చపాతీలలో కానీ అబ్బా తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎగ్ రోస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెంతిపప్పు తిన్నాను, ఎగ్ రోస్ట్ తిన్నాను, అసలు చేసరైనా ములక్కాడ తినలేదు. ములక్కాడ కలుపుకొని లేత ములక్కాడలు సూపర్గా ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది వంటలు అయితే. ఫస్ట్లో నాకు అంతగా రావు అంటే రావేమో అనుకున్నాను నేను. నాకు ఒక పప్పు రసమే వచ్చని చెప్పింది, ఒట్టిగా ఆట పట్టించడానికి చెప్పింది. అంటే చాలా బాగా చేస్తుంది వంటలు అయితే, ఎక్సలెంట్గా ఉన్నాయి. సూపర్. ములక్కాడ ఫ్రై కూడా ఎక్సలెంట్గా ఉంది. ఆ పాప బిహేవియర్ కూడా ఎట్లుందంటే, నాకు కొత్తగా పెళ్ళయింది, నేను ఇప్పుడే వంట చేయకూడదు అట్లా బిహేవియర్ లేదనమాట. మన ఇంట్లో మన ఇంటి పని చేసుకోవడం తప్పే కాదు, మనం ఏ పైన చేయొచ్చు మన ఇంట్లో. కొత్తగా పెళ్ళయింది, కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు అట్లా ఆ పాపకు కూడా ఏం లేదు. చాలా బాగుంది, చాలా బాగా కలిసిపోయింది, చాలా రకాల వెరైటీస్ చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దాబా స్టైల్లో తయారు చేసిన ఎగ్ రోస్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త పెళ్లి కొడుకు తయారు చేసిన స్పెషల్ ఎగ్ రోస్ట్, దాబా స్టైల్ ఎగ్ రోస్ట్. అంటే సారికి కొత్త పెళ్లి కొడుకు, పెళ్ళైన కొత్తలో అని నేను చెప్తున్నా. అంటే ఈ 1 month వరకే అంటారంట కొత్త పెళ్లి కొడుకు, పెళ్ళైన కొత్తలో అని, తర్వాత అనరు.